అబ్బాయి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది పరిపాలన? ఏం బాగోలేదు. ఎందుకంటావు? రైతుకి గిట్టుబాటు ధర లేదు, సరైన ధర లేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు. సూపర్ సిస్టమ్ అన్నాడు, ఆ రైతు భరోసా లేదు, అమ్మఒడి లేదు, ఇంకా అనేక పథకాలు ఇస్తామన్నాడు. ఆటో వాళ్ళు కానీ ఈ కానీ అన్నీ ఏయో ఆ సూపర్ సిస్టమ్ అని అన్ని అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి జనాలందరిని మోసం చేసి ఏమీ లేదు. రైతుకి గిట్టుబాటు ధర లేదు, రైతులందరూ దెబ్బతింటున్నారు, ఏమీ లేదు. ఇది ఈ రకం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు పరిపాలన, అప్పటికి ఇప్పటికి ఏం గమనించావు బాబాయ్ నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనకి రైతు భరోసా ఇచ్చాడు, సరైన గిట్టుబాటు రేటు ఉంది. కొంత కార్యకర్తల వల్ల కొంత ఆయనకి చేయలేకపోయాడు. కార్యకర్తలకి ఆ కార్యకర్తల వల్ల కొద్దిగా పార్టీ దెబ్బతింది. ఇప్పుడు కార్యకర్తలు బలపడతారు, పార్టీని ముందుకు తీసుకెళ్తారు, జగన్ గారు కూడా బలపడతారని మేము ఆశిస్తాం. అంటే శాశ్వతంగా రాజకీయం వదిలేసి బెంగళూరులో ఉంటున్నాడని చెప్పేసి అంటున్నారు, నిజమంటావా? వదిలేసాడంటావు జగన్ రాజకీయం? వదలలేదండి, ఆయన ఏం వదలలేదు. మాతో అట్లా ఆపోజిషన్ వాళ్ళు అట్లా పుట్టిస్తారు, అంతేగాని జగన్ ఏం వదలలేదు. అయితే అప్పుడు నాయకులు అనేది గమనించలే. ఇప్పుడు నాయకుల్ని గుర్తించితే ఒక నాయకుడికి ఏదన్నా ఒక పని చెప్తే అతనికి ఏదన్నా పని చేసుకెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పని చేయిస్తే మన వాళ్ళ దగ్గర 10 ఓట్లు ఉన్నాయి అనుకుని మనం వెళ్ళి అవతల పార్టీని ఒక ఓటు మనం ఒప్పించి వేయించుకోవడానికి ఒక గతి కాదు. అతను నాయకుడికి ఇల్లు లేకుండా అన్నీ సమానంగా ఇచ్చేవరకే ఎవరు వెళ్ళి అడగటానికి మేము ఇవ్వమన్నామా చేయమన్నామా, అందరికి ఇచ్చాడు మాకు ఇచ్చారంటూ ఒక నాయకుడికి విలువ అనేది లేకుండా పోయింది. అదే నాయకుడికి విలువ ఇస్తే నాయకుడు వెళ్ళి అబ్బాయి మరి నీకు ఆ రోజు నీకు పని చేసాం కానీ మాకు మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ ఓటు వేయాలని అడిగేయడానికి ఒక అవకాశాలు ఉండేవి. ఆ అవకాశాలు లేవు.